హలో ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో మా అత్తయ్య సన్నసేవ తయారు చేశారండి. దాన్ని తయారు చేసే విధానం మనం ఈరోజు ఎలా నేను తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లోని 1 kg శనగపిండి అంటే బేసన్, దాంట్లో 150 grams ఆఫ్ బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోర్, కొంచెం కారం, కొంచెం ఉప్పు తగినంత, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, కొంచెం సోడా. అయితే దీంట్లో వాడుతున్న ఇంగ్రీడియంట్స్ మళ్ళీ కూడా స్లో మోషన్లో చూపిస్తామండి. పక్కనే ఇదిగోండి కారం, ఉప్పు, ఇంగువ, ఎల్జీ ఇంగువ వాడుతున్నామండి. వాము జీలకర్ర ఏం చేస్తాం అనేది తర్వాత చెప్తాను. ఉప్పు. సో ఇప్పుడు సోడా కూడా వేస్తారండి. సో వాడే సోడా అది కూడా చూపిస్తా. ఈ వీడియోలో మనం విక్కీఫీల్డ్ సోడా వాడతామండి, అది కూడా చూపిస్తున్నా. ఇదిగోండి విక్కీఫీల్డ్ సోడా. సో ఇప్పుడు మనం తీసుకున్నది 50 grams ఆఫ్ వాము, 50 grams ఆఫ్ జీలకర్ర. దీన్ని మనం ఫస్ట్ వేయించుకోవాలి. వేయించుకున్నాక సన్న పౌడర్గా ఒక గ్రైండర్లో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది జల్లించుకోవాలి. ఇది ఎందుకు జల్లిస్తామంటే దాంట్లో ఏమైనా కొంచెం పెద్ద పార్టికల్స్ ఏమైనా ఉండిపోతే మనం సన్న సేవ్ వేస్తున్నప్పుడు ఆయిల్లోని అది అడ్డంగా ఉండకుండా మనం జల్లించుకుంటున్నాం ముందే. సో ఇలా జల్లించిన మిక్స్చర్ని ఒకసారి చేత్తో ఒకసారి మామూలుగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం పక్కకి కొంచెం ఆయిల్ని వేడి చేసి పెట్టుకోవాలండి. 100 grams ఆఫ్ ఆయిల్ని మనం వేడి చేసుకొని ఆ వేడి అయిన ఆయిల్ని ఈ మిక్స్చర్లోని కలుపుకోవాలి. మనం స్పూన్తో కలుపుకోవాలండి, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి చీకాలే అవకాశాలు ఉంటాయి. సో కొంచెంగా మనం వాటర్ వేసుకొని చపాతీ పిండిని కలిపినట్టు కలుపుకోవాలి. అయితే దాని కన్సిస్టెన్సీ కూడా సేమ్ యాజ్ చపాతీ పిండి. సో ఇప్పుడు మనం ఈ కలుపుకున్న మిక్స్చర్ని, ఈ పిండిని మనం జంతికలు పిండుకునే గొట్టంలో వేసుకొని సన్న సేవ్ చేయడానికి కొంచెం చిన్న హోల్స్తో ఒక ప్లేట్ ఉంటుందండి. సో అదే ప్లేట్ ఈ వీడియోలో కూడా మేము వాడాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ని బాగా హై పెట్టుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం. బాగా బాయిల్ అయ్యాక మనం ఇప్పుడు పిండుకుంటున్నామండి సన్న సేవు. అలా పిండుకున్నాక మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. 1-2 minutes ఫ్రై చేసుకొని తిప్పుకోవాలి. తిప్పుకుంటే రెండు వైపులా బాగా వేగుతుంది. సో ఇట్లా 1-2 minutes ఫ్రై చేస్తే మనకి క్రిస్పీ సన్న సేవు రెడీ.